మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. అనంతపురం జిల్లా గుంతకల్ మండలం కసాపురం గ్రామంలో దాదాపు 500 సంవత్సరాల క్రితం ప్రతిష్టాపన చేయబడిన శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయండి. ఈ దేవస్థానాన్ని కమిషనర్ వారి ఉత్తర్వులు, డిపార్ట్మెంట్ ఇంజనీర్లు, స్థపతుల యొక్క ప్లాన్స్, ఎస్టిమేట్ ప్రకారం డోనార్ పర్మిషన్ తీసుకొని రాయచూరు చెందిన రాజేందర్ రెడ్డి గారు, హైదరాబాద్ చెందిన చల్లా అంజన ప్రసాద్ గారు దాతృత్వంతో ఈ దేవాలయం సంబంధించి పునర్నిర్మాణంలో భాగంగా గర్భాలయము, విమాన గోపురము, అర్ధమండపము, మహామండపం నిర్మాణం స్టార్ట్ చేసామండి. ఇప్పటికే 65% వరకు పూర్తయిందండి. గర్భాలయం సంబంధించి, విమాన గోపురానికి సంబంధించి ఇప్పటివరకు ఫౌండేషన్ అంతా కూడా చేస్తున్నాం. రేపు స్థానిక శాసనసభ్యులు, డోనర్స్ వచ్చి శంకు స్థాపన చేసి ప్రారంభిస్తారు. ఆగమశాస్త్ర పండితులు, పీఠాధిపతులు, మా వైదిక కమిటీ సభ్యులైన అర్చకులు, వేద పండితులు దీనికి సంబంధించి ఉత్తరాయణంలో గల పుణ్యకాలం నందు జూన్ 27 ఉదయం 7:44 ప్రతిష్టాది కార్యక్రమము, కుంభాభిషేకానికి నిర్ణయం తీసుకున్నారు, ముహూర్తం పెట్టారు. అప్పటికి ఈ మొత్తం అంతా రాతితో నిర్మాణం చేసి భక్తులందరికీ కూడా స్వామివారి యొక్క మూలమూర్తి దర్శనం ఏర్పాటు చేయాలని అన్ని ఏర్పాట్లు చేస్తాం. అలాగే ఈ శంకు స్థాపన కార్యక్రమంలో భక్తుల జనాలు వచ్చి అయోధ్య మాదిరి కూడా ప్రతి ఒక్కరు కూడా మొదటి శిలాన్యాసంతో రాయితులను తీసుకొని వచ్చి అందరినీ కూడా ఎవరైతే భక్తులు వస్తారో ఈ నిర్మాణంలో అందరినీ భాగస్వామ్యం చేయాలని 8:30 ముహూర్తం నిర్ణయించారు. కాబట్టి ఆసక్తి గల భక్తులు, స్వామివారి యొక్క ఇంటి దేవుడు అని చెప్పుకునే భక్తులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొవాలని కోరుతున్నాను. నమస్కారం. మారుతుల్య వేగం నితేంద్రియం బుద్ధిమతామరిష్టం వాదాత్మజం వానరయూధముక్షం శ్రీరామదూతం దిశాన్న. జై శ్రీమన్నారాయణ. నా పేరు కొత్తకోట రాఘవాచార్యులు, కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయ ప్రధాన అర్చకుని. రేపు స్వామివారి విమాన గోపురము, గర్భాలయము, ముఖమండపము శంకుస్థాపన 8:30 జరుగుతున్నది. అందరూ భగవద్భక్తులు తప్పకుండా హాజరై స్వామివారి కృపా కటాక్షాలు పొందగలనని ఆశిస్తున్నాను. జై శ్రీమన్నారాయణ.